గైస్ ఫైనల్లీ ఫర్ ది ఫస్ట్ టైం మనమైతే అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మన జర్నీ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి రేణిగుంట స్టేషన్ వరకు అనమాట. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూనే పోస్ట్పోన్ అయితే అయిపోయింది. కానీ ఈసారి టైం కుదిరిందనమాట. ఫైనల్గా మనమైతే అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నేనైతే చాలా హ్యాపీ. అండ్ మనమైతే రేణిగుంట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మనమైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం, కానీ మనం తర్వాత వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే తిరువనన్నమలై అన్నమాట. అంటే మన అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ మేమైతే స్టేషన్లోనే ఒక ఆటో ఉంటే ఆటోనైతే మాట్లాడుకొని మేమైతే ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే బయలుదేరామన్నమాట. మనకైతే రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్కి ఎంతో టైం అయితే పట్టదనమాట. ఒక 10 to 15 మినిట్స్లో మనమైతే వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఈ ప్లేస్ని గుర్తుపెట్టారా ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ మనమైతే సేఫ్గా ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మనమైతే ఇప్పుడు తిరువనన్నమలైకి బస్ అయితే ఎక్కేసామన్నమాట. మనమైతే సేఫ్గా బస్ అయితే ఎక్కేసాం. కానీ అరుణాచలానికి రీచ్ అవ్వడానికి 4 hours బస్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. మనమైతే 4 hours బస్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పటికే టైం కనుక చూసుకున్నట్లయితే 10 అవుతుంది, కానీ ఇంకా మనమైతే రీచ్ అవ్వలేదన్నమాట. అండ్ మా పిన్ని మా తమ్ముడు అయితే ఫుల్గా నిద్రపోతున్నారు. అండ్ నేనైతే నిద్రపోలేదు, ఎందుకంటే నేనైతే ట్రైన్లో అయితే ఫుల్గా పడుకున్నాను కాబట్టి నాకైతే బస్సులో అయితే అస్సలు నిద్ర రాలేదన్నమాట. ఫైనల్గా మనమైతే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. అదిగోనండి, అదే అరుణాచలం టెంపుల్ అనమాట. అప్పటికే చాలా లేట్ అయ్యిందని చెప్పేసి మేము పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి రూమ్ అయితే తీసేసుకున్నాం. మీరు చూస్తున్నారు కదండి, అప్పటికే 11:30 అవుతుంది అనమాట. రూమ్ అయితే చాలా బాగుందండి. అప్పటికే మేమైతే జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి మేమైతే నిద్రపోయామన్నమాట. మార్నింగ్ 4 కల్లా లేచి మేమైతే రెడీ అయితే అయిపోయామన్నమాట. అండ్ మా పిన్ని మా తమ్ముడు మా బాబాయ్ కూడా రెడీ అయిపోయారు. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అరుణాచలం కొండపైన ఉన్న ఒక్కొక్క లింగాన్ని మనమైతే దర్శించుకోబోతున్నాం. అండ్ నేనైతే చిన్న వీడియోస్ అయితే తీసాను, చూసేయండి. మేమైతే ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అక్కడైతే దేవుడిది తాడులు అయితే కడుతున్నారు. అండ్ మా తమ్ముడికి అయితే మా పిన్ అయితే ఒక తాడైతే కట్టించింది. అండ్ అలాగే నెక్స్ట్ ఒక్కొక్క లింగాన్ని అయితే మేమైతే దర్శించుకోబోతున్నాం. అండ్ నేనైతే అక్కడక్కడ చిన్న వీడియోస్ అయితే తీసాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి. బేసిక్గా అందరూ గిరి ప్రదర్శనం అనేది నడిచైతే చేస్తారు. మేమైతే ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఒక్కొక్క లింగం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మాకు అరుణాచలంతో పాటు వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి. అండ్ మేమైతే నడిచి వెళ్తే మళ్ళీ ఎక్కడ హెల్త్ అది పాడవుతుందో, ఇంకా జర్నీ అది చేయాలి కదా అని చెప్పేసి మేమైతే ఆటోనైతే మాట్లాడుకొని ఒక్కొక్క లింగాన్ని అయితే దర్శించుకున్నాం. ఈసారికి అయితే నడిచి వెళ్ళలేకపోయాం, కానీ అప్పుడే అనుకున్నాం అనమాట, నెక్స్ట్ టైం కనుక వస్తే గ్యారంటీ నడిచి వెళ్ళాలి అని. ఎలాగైతేనే మనం శివయ్యని అయితే దర్శించుకోబోతున్నాం, అదే చాలు మనకైతే. మనమైతే ఒక్కొక్క లింగాన్ని దర్శించుకునే టైంలో మనకైతే ఈ మోక్ష మార్గం అయితే కనిపించింది అనమాట. ఎవరైతే ఈ మోక్ష మార్గం నుండి వస్తారో వాళ్ళకైతే మోక్షం అనేది అయితే దొరుకుతుందని చెప్తారు. అండ్ మా తమ్ముడు అయితే చిన్నోడు కదండి, చాలా ఈజీగా అయితే వచ్చేసాడు అనమాట. అది చూడండి, వచ్చినాక ఎంత బాగా నవ్వుతున్నాడో. మా పిన్ని కూడా మోక్ష మార్గం నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ. ప్రెసెంట్ నేనైతే మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ప్రెసెంట్ అయితే. అండ్ నెక్స్ట్ నేనైతే వచ్చానమాట. అండ్ నేనైతే చాలా ఈజీగా వచ్చేసాను. అండ్ నేనైతే సన్నంగా ఉంటాను కాబట్టి నేనైతే చాలా ఈజీగా అయితే వచ్చేస్తానమాట. బయటకైతే వచ్చేసాను, కానీ నా డ్రెస్ జార్జెట్ వల్ల నేనైతే జారుడు బిల్ల మీద ఎలా జారుతారో అలా జారుకుంటూ వచ్చేసాను అనమాట బయటకైతే. ఫైనల్గా ఇంకొక లింగం అయితే ఉందన్నమాట దర్శించుకోవడానికి. ఆ లింగాన్ని కూడా దర్శించుకొని అండ్ మేమైతే డైరెక్ట్గా మమ్మల్ని అరుణాచలం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే దింపేశారు. అండ్ మనం అయితే ఇప్పుడు అరుణాచలం టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ మా పిన్ అయితే పువ్వులు అయితే తీసుకుంది జడలో పెట్టుకోవడానికి.
మనమైతే ఇప్పుడు అరుణాచలం టెంపుల్ లోపలికైతే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ నాకైతే ఇక్కడ చాలా మంచి రిఫ్రెషింగ్ ఫీల్ అయితే వచ్చింది. చాలా బాగుంది ఇక్కడంతా. నాకైతే టెంపుల్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. టెంపుల్ని ఎవరు చెక్కారో తెలియదు కానీ చాలా బాగా చెక్కారు. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ మనకి అరుణాచలం టెంపుల్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మేమైతే అరుణాచల శివయ్యని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. అండ్ లోపల వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి నేనైతే వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. అండ్ దర్శించుకొని వచ్చిన తర్వాత మనకైతే ఈ ప్రసాదం అయితే ఇచ్చారనమాట. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మా తమ్ముడు గురించి అయితే చెప్పక్కర్లేదు. వాడికి మామూలుగానే స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఇంకా స్వీట్ ఉండేసరికి ఫుల్గా ఊడ్చి తింటున్నాడు అనమాట. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. అండ్ చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. ఫైనల్గా నాకు ఒక కోరిక అయితే తీరిపోయింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక్కసారైనా సరే అరుణాచలానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అది అలానే ఉండిపోయింది. ఫైనల్గా ఫర్ ది ఫస్ట్ టైం మనం అయితే అరుణాచలంకి అయితే వచ్చేసాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ప్రసాదం అయితే తిన్నామన్నమాట. ప్రసాదం కింద పులిహోర అయితే ఇచ్చారనమాట. పులిహోరే కదా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? మనం ఎక్కడ ఉన్నామండి, ఇప్పుడు తమిళనాడులో ఉన్నాం కాబట్టి ఇక్కడ సాంబార్ పులిహోర అయితే ఇచ్చారు. టేస్ట్ బాగుంది. ప్రసాదం తిన్నాక మేమైతే ఫుల్గా గుడిని మొత్తం వీడియోస్ అయితే తీసేసాం. వీడియోస్ ఫొటోస్తో మా ఫోన్లో అయితే నిండిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము రూమ్కి వెళ్ళిపోయి, రూమ్ దగ్గరే కాబట్టి రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అండ్ ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ ఇంకొక గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేసేయండి. అండ్ గాయ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.